గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు క్రియేషన్స్ 1508. సో మన అన్షు కలెక్షన్స్ గురించి అయితే నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏం లేదండి. సో నేను ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా, ఫస్ట్ టైం నా దగ్గర కస్టమర్స్ ఎలా వచ్చారు ఏంటనేది కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నానంటే నేనే కదండి, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారనమాట. సో సిటీలో ఉండేవాళ్ళు కావచ్చు, పల్లెటూరులో ఉండేవాళ్ళు కావచ్చు, ఎక్కడున్నా సరే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇంట్లో ఉండి కూడా సంపాదించాలి అనుకుంటున్నారు. మెయిన్గా ఏంటంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లల్ని వదిలేసి బయటకు వెళ్ళే పరిస్థితి అయితే లేదండి. సో పిల్లల విషయం అలాగే ఉంది, అట్ ది సేమ్ టైం పేరెంట్స్ విషయం కూడా అలాగే ఉందన్నమాట. అంటే మన అన్షు కలెక్షన్స్లో సక్సెస్ స్టోరీ ఏంటనేది చెప్పాలనుకుంటున్నాను. సో సక్సెస్ అయ్యిందా కాలేదా అనేది తర్వాత మ్యాటర్ అండి. సో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత నా దగ్గరికి కస్టమర్స్ ఎలా వచ్చారు, నేను ఎలా శారీస్ సేల్ చేస్తున్నాను అనే విషయం గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బిజినెస్ చేశాను, సో నాకు తెలిసింది నేను చేశాను. సో మీకు తగ్గట్టుగా మీ వర్క్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో అవైతే చెప్తాను. ఫస్ట్ నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సో నా దగ్గర కస్టమర్స్ ఎలా వచ్చారు, నేను వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అయ్యాను అనేది విషయం గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. మెయిన్గా ఏంటంటే సో ఫస్ట్ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే అవతల మనిషి మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా మనం చేసే పనిని వాళ్ళకి కంపల్సరీగా చెప్పుకోవాలి. ఎందుకంటే అలా చెప్తేనే వాళ్ళు మన దగ్గరకు వస్తారు. అలా వస్తేనే 1 by 1 అనేది చెప్పుకుంటూ చైన్ సిస్టమ్ అనేది వెళ్తూ ఉంటుంది. అలాగే కస్టమర్స్ అనే వాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట. లేకపోతే మనం పెట్టుకున్నాం వీళ్ళకేంటి చెప్పేది వాళ్ళకేంటి చెప్పేది అనుకుంటే మాత్రం సో బిజినెస్ చేసుకునే వాళ్ళకి ముందుకైతే వెళ్ళదు. కాబట్టి ఏదున్నా సరే మనం అవతల వ్యక్తికి మనం చేసే పని చెప్తేనే వాళ్ళు మన దగ్గరికి రాగలుగుతారనమాట. సో అలా అయితేనే మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నేనేంటంటే నాకు తెలిసిన నా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే ఫస్ట్ అనేది మనం ఒక గ్రూప్ అనేది తయారు చేసుకోవాలి. ఆ గ్రూప్లో మనకున్న ఫ్రెండ్స్ని, మనకున్న ఫ్యామిలీ మెంబర్స్ని, నైబర్స్ని, కలీగ్స్ ఎవరున్నా సరే వాళ్ళందరినీ అయితే ఆ గ్రూప్లో యాడ్ చేసుకొని సో మనం ఏమైతే శారీస్ కానివ్వండి ఇంకా ఇతరత్ర సో నేనంటే శారీ బిజినెస్ చేస్తున్నాను. వేరే వాళ్ళు వేరే ప్రోడక్ట్స్ తెచ్చినా సరే వాటన్నింటిని లైక్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నా సరే అలాంటివన్నీ షేర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఒక గ్రూప్లో 100 మెంబర్స్ని యాడ్ చేసామనుకోండి, అట్లీస్ట్ 2 మెంబర్స్కైనా నచ్చకుండా అయితే ఉండవు కదా. సో అలా మనం రోజు ట్రై చేస్తూ ఉండాలి. సో గ్రూప్లో ఉండేవాళ్ళు ఉంటారు, చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు. చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక కంటికి ఏదో ఒకటి నచ్చకుండా అయితే అస్సలు ఉండదు కదా. సో ఆ విధంగా నచ్చుతూ ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారనమాట. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అంతా ఆన్లైనే అయిపోయింది కాబట్టి మనం వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు, యూట్యూబ్ ద్వారా చేసుకోవచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎంత పాసిబిలిటీ ఉంటే ఎంత పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే అంత ముందుకు వెళ్ళాలి కాబట్టి సో అదేవిధంగా రోజుకు రోజు 1 by 1 అప్లోడ్ అనేది చేస్తూ ఉండాలి. స్టేటస్ అనేది పెడుతూనే ఉంటూనే మనం ముందుకు అనేది వెళ్తూ ఉంటాం. అలాగే మనకి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలా వెళ్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో నేనైతే ఇంట్లో ఉండి చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి కంపల్సరీ చెప్పుకోవాలి. ఇంట్లో ఉండి చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇవైతే పాటిస్తేనే మన దగ్గరికి కస్టమర్స్ అనేవాళ్ళు కంపల్సరీగా వస్తారు. సో ఒకరోజు రారు, 2 రోజులు రారు, తర్వాత అయితే కామన్గా వస్తూనే ఉంటారు. మెయిన్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి మనం తెచ్చిన వస్తువు నచ్చిందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మనం కస్టమర్స్ని ఇంప్రెస్ చేయాలంటే డైలీ కొత్త అప్డేట్స్ అంటే మనకి మార్కెట్లోకి రోజుకి లక్షల రకాల డిజైన్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి వస్తూనే ఉంటాయి. సో అన్నీ తెలియకపోయినా మనం 1-2 అయినా సో ఏది ట్రెండింగ్ ఉందో ఆ ట్రెండింగ్ కలెక్షన్ అనేది తీసుకొస్తూ ఉంటేనే మన కస్టమర్స్ అనేవాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారనమాట. సో నా బిజినెస్ అయితే నడుస్తూనే ఉంది. మెయిన్గా ఏంటంటే మనకి ఆన్లైన్ ఆర్డర్స్ రావాలంటే డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉండాలి. లైక్ వాట్సాప్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఎటువంటి సోషల్ మీడియాలో అయినా మన చేస్తున్న బిజినెస్ గురించి అందరికీ తెలిసేలాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా అయింది కాబట్టి సో మనం కూడా అంతే ట్రెండ్ను ఫాలో అవుతూ అంతే ట్రెండింగ్ కలెక్షన్ అనేది తీసుకొస్తూ ఉండాలి. డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉండాలన్నమాట. సో అలా ఇస్తేనే మన బిజినెస్ అనేది కూడా సక్సెస్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్లోకి రోజుకు లక్షల రకాల డిజైన్స్, శారీసు, మోడల్స్ అనేవి వస్తూనే ఉన్నాయన్నమాట. సో అన్నీ తేకపోయినా ఏదో ఒకటి తీసుకొచ్చి ఆ డిజైన్ అనేది ట్రెండింగ్లోకి వచ్చిన ఏ డిజైన్ అయినా తెస్తూ ఉండాలి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఒకేసారి
50,000 20,000 అలా పెట్టి తేవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే చెప్పాను కదా, రోజుకు ఒక మోడల్ వస్తుంది కాబట్టి మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి కాబట్టి సో ఏ మోడల్ అయితే మార్కెట్లోకి దిగిందో దానిని మనం తీసుకొచ్చి సేల్ చేసుకోవాలి. ఫస్ట్లో నేను కూడా అలాగే చేశానన్నమాట. పిచ్చి పిచ్చిగా తెచ్చాను అనమాట తెలియక. సో ఏంటంటే ఆ మోడల్ అయిపోతే దాన్ని వెనక్కి తిరిగి ఎవరు చూడరు. సో ఆ ఓల్డ్ స్టాక్ అంతా ఏమవుతుంది, మనకి బర్డెన్ లాగా ఉంటుందన్నమాట. మనం ఆఫర్స్ పెట్టినా తీసుకునే వాళ్ళు కూడా ఉండరు. కొంచెం మంది వెనకాల ఉన్నవాళ్ళు సో అప్పుడు మనం ఆఫర్ పెట్టినప్పుడు వచ్చి తీసుకునే వాళ్ళు ఉన్నా సరే 1-2 మిగిలినా కూడా అది నష్టం కిందే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మార్కెట్లో కొత్త స్టాక్ వచ్చిందో ఆ స్టాక్ని దించాలి. ఆ స్టాక్ని 2-3 డేస్ 1 వీక్ అలా అమ్ముకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ అనేది వెళ్ళాలన్నమాట. సో అలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. లేకపోతే మనం చుట్టూ తెచ్చుకొని గుట్టలుగా తెచ్చుకొని పెట్టుకున్న వాటి వల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు. మనకి డబ్బులు పోతాయి, కస్టమర్స్ రారు. కస్టమర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ అంటూనే ఉంటారు. సో వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఏదైతే మార్కెట్లోకి అప్పుడే ఫ్రెష్గా దిగుతుందో దాన్ని తీసుకురావాలి, దాన్ని సేల్ చేయాలి. సో అలా ఉంటేనే జనాలకు కూడా బాగా నచ్చుతుంది. అందుకోసం అనేసి మనం ఎక్కువ పెట్టుబడి లేకోకుండా ఒక 10,000 20,000 అలానే తెచ్చుకోవాలి. కానీ లక్షల కొద్ది అయితే తెచ్చుకోవద్దు. లక్షల కొద్ది ఎవరు తేవాలి, లైనింగులు అంటే ఎక్స్ట్రా ఉంటుంది కదా, శారీస్ అయితే కాదండి. వేరే ఎవరైనా తెచ్చుకునే లైనింగ్లు, ఫాల్స్ ఇలా ఎక్స్ట్రా ఉండే వాటిని మాత్రమే తెచ్చుకోవాలి తప్ప శారీస్ బిజినెస్లో మాత్రం లక్షల పెట్టుబడి అస్సలు పెట్టకూడదు. సో ఎవరైనా నాలాగా ఇంట్లో ఉండి శారీ బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ కానీ చెయ్యాలి అనుకునే వాళ్ళకి నేనైతే ఈ సలహాలు అయితే ఇస్తున్నాను. సలహాలు నచ్చినట్లయితే ఖచ్చితంగా పాటించండి. అలాగే ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అనేది కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మన అన్షు కలెక్షన్స్ కూడా ఫాలో అవ్వండి. నచ్చిన వాళ్ళు ఆర్డర్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.